హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మాయి బర్త్డే ఉందనమాట. అయితే షాపింగ్ పోదామని పోతుంటే నేను కూడా వస్తాను మా వైష్ణవ్ అన్నది. ఇక మబ్బులో పడుతుంది కదా, వర్షం పడుతుంది, చల్లగా ఉంది, నడుచుకుంటూ పోదామనేసి పోతున్నాం అనమాట. వాళ్ళకి తెలియకుండా వీడియో తీసిన నేను. ఇక చాలు, వెనుక తిరిగి చూస్తలేరనమాట, వద్దని. అగో చూస్తావు, ఇంకా ఆపు అంటారు అనమాట. ఇక మా వైష్ణవ్ అయితే చూస్తూనే లేదు. చూసిరా, ఒక 1/2 కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది, కొంచెం దూరం నడిచి ఆటోలో పోవాలన్నమాట. ఇక దాచుకుంటుంది, వెనుకకు పోతా ఉందనమాట. అస్సలు వద్దంటే వద్దని. నేనేమో వీడియో తీస్తున్నా. అవసరం ఆ పెద్ద మమ్మీ వీడియో తీయడం, ఆగో ఎట్లా చేస్తుంది చూసిరా. మస్తు కామెడీ చేస్తాను అనమాట. మా వైష్ణవ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట మేము మా వైష్ణవ్ తోటి. అయితే ఆటోలో పోతున్నాం అనమాట. చింతలకు పోతున్నాం షాపింగ్. ఏదో మామూలుగా ఇక షాప్ పెద్దదే, షాప్కు పోయినాం అన్నట్టు, బట్టలు తెద్దామని. ఒక డ్రెస్ 2-3 డ్రెస్సులు తీసుకుందామని పోయినాము. సూపర్గా ఉన్నాయి బట్టలు. మా పిల్లలకేమో నచ్చలేదన్నమాట. ఇటు చూసిరు అటు చూసిరు, నీట్గా ఉంది షాప్ అయితే. ఈ షాప్ ఎవరైనా గుర్తుపడితే కామెంట్ బాక్స్లో చెప్పుర్రి ఏమి షాపు. బట్టలు కూడా బాగానే నచ్చినాయి నాకైతే. మా పిల్లలకేమో నచ్చలేదు. ఇటు చూసిర్రు అటు చూసిర్రు, 5-6 డ్రెస్సులు అట్లా చూసి ఒక 2-3 డ్రెస్సులు తీసుకుందాము, టాప్స్ ఇట్లా అని పోయింది. ఒక్క డ్రెస్ తీసుకొని వచ్చిందనమాట మా అమ్మాయి. రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు కూడా. షాప్ పేరు అయితే చెప్పను, చెప్తే మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు. మీరే గెస్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ షాపు. డ్రెస్సులు రేట్లు కూడా చాలా తక్కువనే ఉన్నాయి, లంగా ఓనీలు ఇవన్నీ. ఇక డ్రెస్సులు ఇట్లా ఒక డ్రెస్ తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట. నడుచుకుంటూనే వచ్చినాం అనమాట. నాకేమో ఇప్పియాలని చెప్తుంది అనమాట వైష్ణవి. నేను వచ్చినందుకు నాకేం లేదా, టాప్ తీసుకోమంటే ఆమెకు అస్సలు నచ్చలేదు. గంట సేపు నుసిలింది, ఇది కావాలి అది కావాలని. అసలు ఆమె సెలక్షన్ అంటే ఇక బట్టలు మాకు నచ్చలేదనమాట, ఆమెకు నచ్చినాయి. నువ్వు సతాయిస్తున్నపో నేను పోతున్నాను, నేను రాగానే వచ్చిరనమాట. అయితే ఇక వచ్చేటప్పుడు ఇక ఐస్ క్రీమ్ పార్లర్ పోయి ఐస్ క్రీమ్ తినేసి వచ్చినాం అనమాట. ముగ్గురం 3 ఐస్ క్రీమ్ తిన్నాము. చాలా రోజులు అవుతుంది, 1 ఇయర్ అవుతుంది అనుకుంటా. 1 ఇయర్ అయిందో 2 ఇయర్స్ అయిందో. సరేది ఐస్ క్రీమ్ తిందాము అనేసి ఇక ఈ ముగ్గురం కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. చాలా బాగుంటుంది అక్కడ. 20 ఇయర్స్ నుంచి మా పిల్లలు స్కూల్ పోయినప్పటి నుంచి అక్కడే ఉందన్నమాట. ఐస్ క్రీమ్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక మా వైష్ణవి ఏదో ఆలోచన చేసుకుంటూ తింటుందన్నమాట. అయితే వీడియో తీసిన నేను, ఆమెకు తెలియదు. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఇక ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చినాం అనమాట. ఇగో ఈ డ్రెస్ తీసుకుంది. ఇక అటు చూసి ఇటు చూసి 10-20 డ్రెస్సులు చూసి ఒక్క డ్రెస్ నచ్చింది ఆమెకు. ఈ డ్రెస్ తీసుకొని వచ్చినాం అనమాట. ఒకటే డ్రెస్ తీసుకుంది. ఎంత 1370 1370 ఏమో పడ్డది అనమాట డ్రెస్. కానీ బాగానే ఉంది. 1370 పడ్డది. మంచిగా దుప్పట్ట కూడా బాగా వచ్చిందనమాట. ఆర్గంజా. ఆ షాప్లో అయితే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు, మంచిగా అనిపించింది. ఇక డ్రెస్ తీసుకొని ఇంటికి వచ్చినాం అనమాట. తర్వాత ఇక నెయ్యి తీస్తున్నాం అనమాట. అయితే మేము బర్రె పాలు తీసుకుంటాం కదా, రోజు 2 లీటర్లు. రోజు మీగడ వెళ్తుంది కదా, పాలు కాగబెట్టంగానే ఒకరోజు గిన్నెలో కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా పెరిగేసి స్టార్టింగ్లో రోజు మీగడ తీసి అందులో వేయాలన్నమాట. వేస్తే ఒక 20 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి తీస్తామన్నమాట. అయితే అది ఇక గిన్నె నిండిందనమాట. గిన్నె నిండిన తర్వాత నైట్ తీసి బయట పెట్టినాము. తీసి పొద్దున మిక్సీకి వేసినాం అనమాట. కొంచెం అది ఏమంటారు, ఆ మీగడ అనేది కొంచెం సగం వేసి ఇట్లా మిక్సీ పడితే ఇట్లా మంచి ఇట్లా బాగా జున్నులాగా వస్తుంది అనమాట వెన్న అనేది. అది మొత్తం వెన్ననే. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఏమన్నా గట్టిగా ఉందనుకో, ఇట్లా మంచిగా వెన్న సూపర్గా వస్తుంది. వెన్న దొంగ కృష్ణుడు వెన్న ఎట్లా తింటాడు, సేమ్ అట్లనే ఉందన్నమాట వెన్న. ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఆ వెన్న అనేది అందులో వేయాలి. నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. నీళ్ళల్లో వేసుకుంటే పైకి తేలుతుంది, మంచిగా వస్తుంది. ఇక నెయ్యి చాలా బాగా వస్తుంది. ఇట్లా నీళ్ళల్లో వేసుకోవాలి. వేసి మా అత్తమ్మ వేస్తుంది అనమాట. నేనేమో వీడియో తీస్తుంటే ఇక ఆమె మిక్సీకి వేసి అంత మంచిగా మిక్సీ పట్టి ఒక గిన్నెల నీళ్ళల్లో వేసుకొని మళ్ళీ ఆ నీళ్ళలో కడిగి మళ్ళీ వేరే సపరేట్గా వేరే స్టీల్ గిన్నెలు వేసుకోవాలి. రాతండి గిన్నెలు ఇష్టం, మీ ఇంట్లో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెలు వేసుకోవచ్చు. నేనైతే స్టీల్ గిన్నెలు వేసినాం మేము. మొత్తం టోటల్గా తీసుకొని గిన్నెలు వేసుకొని ఇక మళ్ళీ ఇక 2-3 సార్లు కడగాలన్నమాట. మంచిగా నీట్గా మంచినీళ్ళు పోసి కడిగి అందులో నీళ్ళు ఏమన్నా ఉంటాయి కదా, నీళ్ళన్నీ వంపుకోవాలి. వంపుకొని ఇప్పుడు ఇట్లుంటుంది అనమాట.
మెత్తగా వెన్న చూసిరా, వేడివేడి అన్నము చింతకాయ పచ్చడి వెన్న వేసుకొని తింటే ఎంత బాగుంటుంది అసలు. నెయ్యి కంటే టేస్ట్ ఉంటుంది అనమాట వెన్న వేసుకొని తింటే. చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం వెన్న వేసుకొని నెయ్యి వేసుకొని తినడం చింతకాయ పచ్చడిలా. మా ఇంట్లో చింతకాయ పచ్చడి ఉంది, నీకు ఆ వీడియో కూడా పెడతాను మీకు చూడండి. వెన్న వేసుకొని వేడివేడి అన్నము చింతకాయ పచ్చడి వేసుకొని తినేది. ఇక ఇట్లా మొత్తం మంచిగా కడుక్కొని పొయ్యి మీద పెట్టాలన్నమాట. పొయ్యి మీద పెట్టి కొంచెం మొత్తం ఆ వెన్న కరిగేదాకా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. కృష్ణుడు వెన్న ముద్దలు ఎట్లా తింటాడో అట్లా ఉందన్నమాట. ఆ వెన్న మొత్తం కరిగేదాకా హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత ఇట్లా మంచిగా పొంగు వస్తుంది అనమాట. పొంగు వచ్చినప్పుడు ఇక మొత్తం టోటల్గా సిమ్లో పెట్టుకోవాలి మంట. ఇప్పుడు కరుగుతుంది కదా, కరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని మంచి ఇట్లా కలర్ రావాలి. అది రెడ్ కలర్ అనేది, రెడ్ అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దించేసుకోవాలి. ఇట్లా మొత్తం పొంగింది అనుకో సిమ్లో పెట్టేసుకోవాలి. చాలా బాగా మాకైతే ఒక నెల రోజులకు 1 కేజీ నెయ్యి ఖచ్చితంగా వెళ్తుంది. మేము ఇక ఏదన్నా నెయ్యి బయట కొనినే కొనం. ఎప్పుడన్నా మీగడ తీయకపోతే లేకపోతేనే ఇప్పుడు ఒకసారి 1/2 కిలో అంత తెస్తాం, కానీ అస్సలే కొనం నెయ్యి. ఇక ఏమన్నా సున్నుండలు ఇట్లా చేసినామనుకో ఇది నెయ్యి సరిపోకపోతే బయట తెస్తాం అనమాట. షాప్లో తెస్తాం బయట. ఇక చూసిరా మొత్తం టోటల్గా అయిపోయింది. నెయ్యి అయిందనమాట. ఇట్లా కలర్ గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వస్తే నెయ్యి పర్ఫెక్ట్ అయినట్టు. ఇప్పుడు ఒక స్టీల్ డబ్బా తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని వడపోసుకోవాలి. వడపోసుకుంటే మాకైతే ఆ గిన్నె నిండలేదన్నమాట. ఇక తీద్దాంలే, నెయ్యి లేదు ఇంట్లో నన్ను వేద్దామంటే తీద్దామనేసి ఇక నైట్ బయట పెట్టి పొద్దున కాగబెట్టిన అన్నట్టు. 3 పావు కిలోల కంటే కొంచెం ఎక్కువనే వెళ్ళింది. ఇక చూసిరు ఎంత బాగుందో, మస్తు కలర్ఫుల్గా సూపర్గా వెళ్ళింది. నెయ్యి అయితే చాలా బాగా వెళ్ళింది. ఇంకా చలికాలం అయితే బాగా వెళ్తుంది. ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ కదా, కొంచెం ఇంకా తక్కువనే వెళ్తుంది అనమాట. చలికాలం అయితే బాగా వెళ్తుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మీరైతే తెలియని వాళ్ళు మాత్రం ఇట్లా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లా వచ్చిందో. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.